మొన్న నిహారికపై అలా, ఇప్పుడు అన్నా లెజ్నోపై ఇలా. జనాలని నవ్వించడానికి బూతు కామెడీనే కావాలా? ఈ బూతు కామెడీకి కట్టడేది? అసలు ఈ విషయం మళ్ళీ తెర మీదకి ఎందుకు వచ్చింది? వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. స్టాండప్ కామెడీ పేరుతో రోత కామెడీ చేయడం ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. స్టాండప్ కామెడీ అంటే నిజ జీవితంలో జరిగేటువంటి విషయాలని కామెడీగా మార్చి చెప్పడం. కానీ అది ఇప్పుడు హద్దులు దాటి పర్సనల్ జీవితాలపై జోకులు వేసే స్థాయికి చేరింది. ఓవైపు టీవీ షోలలో డబుల్ మీనింగ్ జోకులనే కామెడీగా చూపిస్తుంటే, మరోవైపు స్టాండప్ కామెడీ పేరుతో యూట్యూబ్లో సెలబ్రిటీల జీవితాలపై కామెడీ చేస్తున్నారు కొంతమంది. లేటెస్ట్ గా అనుదీప్ కట్కాల అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జోకులు పేల్చడం షాకింగ్ గా మారింది. పవన్ విడాకులను జోక్ గా మలిచినటువంటి స్టాండప్ కమెడియన్ అందులోకి పవన్ అన్న కూతురు నిహారికను తీసుకొచ్చాడు. పవన్ కు విడాకులు తీసుకోవడంలో ఎక్స్పీరియన్స్ ఎక్కువని, కాబట్టి నిహారిక తన విడాకుల సమయంలో నోటీసులపై ఎలా సంతకం చేయాలని పవన్ ను అడిగిందని కూడా చెప్పారు. అనుదీప్ కట్కాల కామెంట్స్ వైరల్ అవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితాలపై జోక్స్ చేయడం ఏంటని కూడా మండిపడ్డారు. వివాదం ముదురుతుందని గమనించినటువంటి అనుదీప్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్షమాపణలు చెప్పారు. తన ఉద్దేశం ఎవరిని నొప్పించడం కాదని, కేవలం కామెడీ కోసం మాత్రమే అలా మాట్లాడానంటూ వివరణ కూడా ఇచ్చారు. చివరికి పరిస్థితి చేయి దాటిపోయిందని గమనించి పరారసైతమయ్యాడు. అప్పటికే పలు కేసులు నమోదవడంతో కాకినాడ పోలీసులు యూపీలోని ప్రయాగ్రాజ్ లో అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ అయినటువంటి 2 రోజుల్లోనే అనుదీప్ కు బెయిల్ కూడా మంజూరైంది. కాకినాడ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి అనుదీప్ కు 10,000 ఫైన్ తో బెయిల్ మంజూరు చేశారు. అనుదీప్ ఇష్యూ కొనసాగుతున్నటువంటి టైంలోనే మరో కమెడియన్ బూతు కామెడీ వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. రఫీ మహమ్మద్ అనేటువంటి వైజాగ్ కు చెందినటువంటి స్టాండప్ కమెడియన్ పవన్ పై, ఆయన సతీమణిపై సంచలన కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారని, కానీ పవన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉండాలని తాను అనుకుంటున్నానని చెప్పాడు. ఎందుకంటే హీఈస్ ద ఓన్లీ ఇండియన్ హూ మేడ్ రష్యన్ గో డౌన్ అంటూ డబుల్ మీనింగ్ వచ్చేలా కామెడీ చేశాడు. అనుదీప్ వీడియో లాగే రఫీ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుదీప్ కంటే రఫీ లైన్ మరింత క్రాస్ చేస్తూ నీచంగా మాట్లాడడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ పై వరుస వీడియోలు వస్తుండడంతో కావాలని ఆయన టార్గెట్ చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే రఫీని కూడా పోలీసులు అరెస్ట్ చేసేశారు. ఈ క్రమంలో రఫీకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నటువంటి పవన్ ఫ్యాన్స్ అతడిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బీచ్ లో అపరిచితులను పరిచయం చేసుకొని వారితో సెల్ఫీలు దిగి ఫోన్ నెంబర్ తీసుకుంటాడని చెబుతున్నారు. చాలా మంది అమ్మాయిలతో అతడు పరిచయాలు పెంచుకుంటున్నాడని, ఆ దిశగా కూడా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. రఫీపై లవ్ జిహాద్ ఆరోపణలు సైతం కూడా చేస్తున్నారు. ఈ కమెడియన్లు తప్పు చేసి అరెస్ట్ అయినటువంటి వీరితోటి స్టాండప్ కమెడియన్లు మాత్రం వీళ్ళనే సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు. అనుదీప్ ను అరెస్ట్ చేయడానికి కాకినాడ పోలీసులు ప్రయాగ్రాజ్ వరకు వెళ్లారని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. దీంతో వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒకరు అరెస్ట్ అయిన పరిస్థితి మారలేదంటే స్టాండప్ కామెడీపై కట్టడేది అంటూ కూడా హీరోల అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఒకరి తర్వాత మరొకరి వ్యవహారం వెలుగులోకి రావడంతో మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే లేటెస్ట్ గా అనుదీప్ చేసినటువంటి కామెంట్స్ ఎంత వైరల్ గా మారాయో తెలిసిందే. దాని తర్వాత తన్ని అరెస్ట్ చేశారు, దాని తర్వాత బెయిల్ వచ్చింది, ఓకే. దాని తర్వాత ఇప్పుడు మహమ్మద్ రఫీ అనేటువంటి పర్సన్ కూడా సేమ్ ఇలానే పవన్ మీద కామెడీ చేయడం నిజంగా కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే. ఎందుకంటే డెఫినెట్ గా అతను ఇప్పుడు ఒక ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఏపీకి డిప్యూటీ సీఎం, అలాంటి ఒక వ్యక్తిని పర్సనల్ గా అంటే రాజకీయంగా విమర్శలు చేయడం వేరు, వ్యక్తిగతంగా విమర్శలు చేయడం వేరు. అలాంటి టైంలో పర్సనల్ దాకా వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం ఏంటి అని కూడా అంటున్నారు. ఈవెన్ వరుసగా ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే నిజంగా ఎవరైనా పని కట్టుకొని పవన్ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా అంటున్నారు. అంటే దీన్ని కామెడీ వేలో పోర్ట్రేట్ చేస్తే డెఫినెట్ గా దీన్ని సీరియస్ గా తీసుకునేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ రకంగా కూడా కామెంట్స్ చేస్తూ దీన్ని డిమోరలైజ్ అంటే డిఫేమ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టాండప్ కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ అయినటువంటి కమెడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తుండడం నిజంగా కొంచెం షాకింగ్కి గురి చేసేటువంటి విషయమే. ఎందుకంటే ఎస్, పర్సనల్గా ఉన్నప్పుడు పర్సనల్గా వ్యక్తిగత విమర్శలు, రాజకీయ విమర్శలు రెండు వేరు. ఇన్ కేస్ రాజకీయంగా ఎంతైనా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి పరువుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అలాంటప్పుడు చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ పర్సనల్, దాన్ని పొలిటికల్గా ఎలాంటి స్ట్రాటజిక్స్ అండ్ దాని తర్వాత ఎలాంటి సెటైర్స్ చేసినా పెద్దగా
పట్టించుకోరు, కానీ వ్యక్తిగత జీవితాలను డెఫినెట్ గా తీసుకుంటారు. సో వీళ్ళు కూడా ఎంతో కొంత తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ స్టాండప్ కమెడియన్స్ చేసినటువంటి తప్పుని వీళ్ళు కప్పిపుచ్చే ప్రయత్నాలు కూడా ఎందుకు చేయాలంటూ కూడా మరికొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు సైలెంట్ గా ఉన్నా పర్లేదు, కానీ వాళ్ళని అలా మాట్లాడిన వాళ్ళని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండ్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కూడా చాలా మంది అక్కడ డిమాండ్ చేస్తున్నారు ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పుడు రకరకాలైనటువంటి టెక్నాలజీ తోటి ఉన్నటువంటి సెలబ్రిటీస్ ని ఆల్మోస్ట్ చాలా మంది ఏఐ రూపంలో కానీ ఇలా రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి టైమ్స్ మనం చూస్తూనే ఉన్నాం సిచ్యువేషన్స్. అండ్ ఇలాంటి టైంలో డెఫినెట్ గా వ్యక్తులే ఇప్పుడు నేరుగా అలాంటి కామెంట్స్ చేయడం కొంచెం హాట్ టాపిక్ గానే మారింది. ఎందుకు అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవరైనా అంటే ఇన్ కేస్ ఎవరికి ఆ స్వేచ్ఛ ఉంటుంది, బట్ అలాంటి టైంలో వ్యక్తిగత జీవితాల లోపలికి వెళ్ళి అండ్ వాళ్ళని ఎప్పుడో గతాలను అన్ని తవ్వి అండ్ ఇప్పుడు దాన్ని పోర్ట్రేట్ చేయడం చాలా చాలా తప్పు అని కూడా చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీని మీద డెఫినెట్ గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ మొహమ్మద్ రఫీపై లవ్ జిహాద్ లాంటి ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తూ ఉంటాడు, దాని తర్వాత బీచ్ లో సంబంధించినటువంటి వాళ్ళ ఫొటోస్ తీసుకుంటాడు, నెంబర్ తీసుకొని వాళ్ళని ట్రాప్ చేస్తాడు అని కూడా ఇలా రకరకాలైనటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. బట్ దీని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా వరుసగా ఇలాంటి వీడియోలు ప్రత్యక్షం అవడంతో దీని వెనక అంటే పవన్ కి సంబంధించినటువంటి టాపిక్సే ఎక్కువగా రావడం వెనక కావాలని ఎవరైనా కుట్ర చేస్తున్నారా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ పోలీసులు చెప్పేంత వరకు అయితే వెయిట్ చేయాల్సి. సో మరి ఈ కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.